ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా చిలకడదుంప కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చింతపండు పులుసు లేదంటే బాగా ఎక్కువ కారం అది యాడ్ చేస్తూ ఉంటారు. మరి అందుకే దానికి అంత రుచి వస్తూ ఉంటుంది. అవును, మీరేమో చింతపండు వాడరు కాబట్టి ఈ స్వీట్ పొటాటో కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? దుంపల్లో రుచికరమైన దుంప చిలకడ దుంప అని 100 గ్రాముల చిలకడ దుంపలో 120 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుంది. అవును, బంగాళదుంప కంటే ఇంకో 30% అన్నా ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కానీ దీని ఆయిల్ లేకుండా మన పద్ధతిలో వండుకుంటే క్యాలరీస్ పెరగవు. మరి టేస్ట్ రావడం కోసం చింతపండు మీరన్నట్టు ఇట్లాంటి ఏం వాడకుండా కూడా రుచికరంగా చిలకడదుంప కూర చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉండే సహజమైన రుచికి తీపికి ఉప్పు లేకపోయినా లోటు తెలియకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి అలాంటి చిలకడదుంప కర్రీని ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంప ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పుదీనా ఆకులు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజ్ బౌల్ తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న చిలకడదుంప ముక్కలను వేసేసి కొద్దిగా నీరు వేసి మూత పెట్టేసి ఆ నీళ్ళల్లో చిలకడదుంప ముక్కల్ని ఉడకపెట్టుకుంటాం. ఇంకా ఉడికేలోపు పక్కనే మరో గిన్నె పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మేగడలో ఇవన్నీ వేగిన తర్వాత అందులో పుదీనా, అల్లము తురుము, అలాగే టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి కలిపేసి మంటను మీడియంలో పెట్టి మూత పెట్టేసేస్తే టమోటా ముక్కలు ఇవన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా టమోటా ముక్కలు మగ్గిన తర్వాత అందులో తేనె, నిమ్మరసం కొద్దిగా ఇవి వేసేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా బాగుంటుంది కూరకి. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటితో పాటు ఉడకపెట్టుకున్న చిలకడదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేస్తాం. 4-5 నిమిషాలు కాస్త చిలకడదుంపలు అట్లా మగ్గిన తర్వాత తాలింపులో అందులో గట్టి పెరుగు వేసేసేసి 3-4 నిమిషాలు ఉంచేసి దింపేస్తాం. పెరిగేస్తాం కాబట్టి అసలు గ్రేవీ కూడా ఎక్కడ ఉప్పు లేని లోటు లేకుండా చాలా కమ్మగా అనిపిస్తుంది. చిలకడదుంప తీపిగా ఉంటుంది కాబట్టి ఉప్పు లేని లోటు అస్సలు తెలియదు. ఎవరైనా సరే ఫస్ట్ డే నుంచి ఎంతో బాగుంది ఈ కర్రీ అన్నట్టుగా ఇష్టంగా తినగలుగుతారు. స్పెషల్ కర్రీ లాగా దీన్ని అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇక ఫైనల్గా కమ్మదనం కోసం నువ్వుల పొడి కొద్దిగా వేస్తాం, కొత్తిమీర పైన చల్లేస్తాం. ఇక చిలకడదుంప కూర సిద్ధమైంది. ఇలాంటి చిలకడదుంప కూరని షుగర్ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఇట్లాంటి వారు చాలా లిమిటెడ్గా కొద్దిగా తినాలి. ఎక్కువ కూర 1/2 కేజీ తినమన్నారని చిలకడదుంప కూర 1/2 కేజీ తినకూడదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే అందరూ వండుకోవచ్చు. కానీ మోతాదు తగ్గించి ఎక్కువ తింటాం అనేది సమస్యను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. విన్నారు కదండి, మరి చిలకడదుంపలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. కానీ అది తీసుకునే మోతాదు మనకి ఉండే సమస్యలు బట్టి, మనకు ఉండే జబ్బులు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటున్నారు. కాబట్టి మీరు మీ సమస్యలు బట్టి చిలకడదుంపని ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగితేనే మనం అందరం ఫిట్గా ఉన్నట్టు, మనం తీసుకునే ఆహారం కానీ మనకి ఆరోగ్యం కానీ ఉన్నట్టు. మరి అలాంటి ఫ్లెక్సిబిలిటీ యోగాని ఈరోజు ప్రేక్షకులకు చూపిద్దామా? అలాగేనమ్మా. కొంతమంది మనం చెప్పిన ఆహార నియమాలు పాటించి ఐడియల్ వెయిట్కి, ఐడియల్ షేప్కి శరీరాన్ని తెచ్చుకుంటారు. అలాంటి వారు దీన్ని ఎప్పుడు కాపాడుకోవటం కోసం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగే యోగా చేస్తే ఎప్పుడు నాజుగ్గా స్లిమ్గా వాళ్ళు అట్లా ఉండొచ్చు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్గా ఫ్లెక్సిబిలిటీ యోగా ఇప్పుడు చూపిస్తున్నాం. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి 4 వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరాన్ని పెట్టి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత గాలి పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి లేపేసి గాలిని వదులుతూ చేతులు నేల కానేటట్లుగా ముందుకు వంగాలట్లా. చేతులు నేల కానకపోయినా, మోకాళ్ళను ముద్దు పెట్టుకునే స్థితి రాకపోయినా అట్లా మూమెంట్ ఇస్తూ చేయటం ద్వారా నడుములో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. పాదహస్తాసనం, నుంచుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే ఆసనం సులభంగా వచ్చేస్తుంది. నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరిగేసరికి నొప్పులు రాకుండా బాగా ఫ్రీగా తిరగటానికి, వంగటానికి మంచి అవకాశం కలుగుతుంది అనమాట. ఇక 2వది, గాలి పీలుస్తూ 2 చేతులను పైకి లేపేసి చేతులు వేళ్లల్లో వేళ్ళేసేసి లాక్ చేసేసి నడుముని వెనక్కి విరవాలి. మెడని, నడుముని మ్యాక్సిమం ఎంతవరకు మనం వంగటానికి వెనక్కి అవకాశం ఉంది అంతవరకు వంగిన తర్వాత అక్కడే కంటిన్యూస్గా వెనక్కి, ముందుకి, కొద్దిగా పైకి, కిందకి మూమెంట్ చేయాలి. అప్పుడు నడుములో ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అన్నమాట. ఇక నడుము ఫ్లెక్సిబిలిటీని పెంచే 3వ వ్యాయామం, కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం అట్లా పెట్టి నుంచుని ఎడమ చేయి తొడ మీద అట్లా పెట్టేసుకుంటాం. కుడి చేతిని పైకి లేపేసి ఎడమ వైపుకి అట్లా సైడ్కి బెండ్ అవ్వాలి. మ్యాక్సిమం ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు బెండ్ అవ్వాలి. ఆ తర్వాత కుడి చేయి
తొడ మీద పెట్టుకుని ఎడమ చేతిని పైకి లేపి కుడివైపు అట్లా బెండ్ అవ్వాలి. కంటిన్యూస్గా మూమెంట్లో దీన్ని చేయాలి. ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్. ఇక 4వ వ్యాయామం ట్విస్టింగ్ చేయబోతున్నాం. అప్పుడు ఇందాటి వలె కాళ్ళను పెట్టి నుంచున్న తర్వాత రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అట్లా చేతుల్ని చాపేసి మూమెంట్ ఇస్తూ బాగా నడుమును ట్విస్ట్ చేయాలి. దీని ద్వారా నడువ ప్రక్కలకి బాగా తిరగటానికి ఈ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందన్నమాట. ఇలా 4 వ్యాయామాలు చేయటం ద్వారా నడువు నొప్పులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. అనుకూలంగా సహకరించడానికి వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము చూపించిన ఫ్లెక్సిబిలిటీ యోగా కనుక మీరు చేయగలిగితే మీ శరీరాన్ని ఎప్పుడు స్లిమ్గా కరెక్ట్గా ఉంచుకోవటానికి చక్కగా ఉంటుంది. అంటే మీరు కూర్చోవాలన్నా, వంగాలన్నా, లేవాలన్నా అన్ని భాగాలు కరెక్ట్ షేపులో తయారవుతాయి కాబట్టి మీకు బాగుంటుంది. ట్రై చేయండి. చూసారు కదండి, మరి మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు డాక్టర్ గారు మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి యోగాసనాలు చూపించారు. కాబట్టి ప్రతిరోజు మీరు చేసుకునే యోగాసనాలతో పాటుగా వీటిని చేసుకుంటే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. జుట్టుకి అన్ని చెట్ల కంటే ఎక్కువగా హెల్ప్ చేసే మందార చెట్టు గురించి చెబుదాం అనుకుంటున్నానమ్మా. మందార చెట్టుని అంటే ప్రతి ఇంట్లో పెంచుకోవటం అనేది పూర్వం రోజు నుంచి వచ్చిన సాంప్రదాయం. కానీ ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఇది పోయింది. ఇప్పుడు కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. కాస్త అంటుకట్టిన మొక్కలు తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచి కాస్త పూలు, ఆకులు బాగా వస్తాయి. ఆ మందార చెట్టు నుంచి వచ్చే ఆకులు కానీ, మందార పువ్వులు కానీ రెండు జుట్టు సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని ప్రతి ఇంట్లో మరి ఎక్కడికి వెళ్ళే కొని తెచ్చుకోకుండా దొడ్లో మందార చెట్టు పెంచుకుంటే ప్రకృతి సంపదగా మీ జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. ముందుగా మందార ఆకుల్లో గాని, పువ్వుల్లో గాని ఉండే యాంథోసైనిన్స్ కానీ, పాలీఫెనాల్స్ కానీ ఇవి రెండు ఏం చేస్తాయంటే ఈ జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే కొలాజన్ మెష్ ని హెల్దీగా ఉంచి జుట్టు కుదుళ్ళు దృఢపడేటట్టు బాగా పట్టుకుంటాయి అన్నమాట. జుట్టు ఊడకుండా. చెట్టుకు వేళ్లు బలంగా నేలలో పట్టుకుంటే చెట్టు గాలికి పడిపోకుండా ఎట్లా ఆగుతుందో జుట్టు కుదుళ్ళు దృఢత్వానికి ఈ మందార ఆకులు గాని, మందార పువ్వులు గాని బాగా పనికొస్తాయి. జుట్టు కుదుళ్ళు దెబ్బతింటానికి, జుట్టు ఊడిపోవటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని ఈ మందార ఆకుల్లో ఉండే, పువ్వుల్లో ఉండే యాంథోసైనిన్స్ కానీ, పాలీఫెనాల్స్ కానీ ఆ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసి కొలాజన్ మెష్ ని హెల్దీగా ఉండేటట్టు చేసి జుట్టు ఊడకుండా దృఢంగా ఉండటానికి ఇది ముందుగా సహాయపడుతుంది. ఇక రెండవది తెల్ల జుట్టు రాకుండా చిన్న వయసు పిల్లలకి, వయసులో ఉన్న యూత్ కి రక్షణ కలిగించడానికి మందారాకులు, మందార పువ్వులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ ఆకుల్లో గాని, పువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే జుట్టు కుదుళ్ళ దగ్గర వచ్చే వెంట్రుక ఏదైతే ఉంటుందో కెరటినోసైట్స్ కి మెలనోసైట్స్ ని యాక్టివేట్ చేసి మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని జుట్టు కుదుళ్ళలో ఉండే వెంట్రుకకి సప్లై చేస్తాయి అన్నమాట. ఈ మెలనోసైట్స్ ని రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ మందారలో ఉన్నాయి, బాగా ఉపయోగపడతాయి. తద్వారా ఎక్కువ నలుపు వర్ణం ప్రొడక్షన్ బాగా జరిగి జుట్టుకి, వెంట్రుక్కి చేరుతూ ఉంటుంది అనమాట. అందుకని జుట్టు గ్రోత్ కి కెరటినోసైట్స్ ని యాక్టివేట్ చేయడానికి, వాటికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఉపయోగపడటంతో పాటు నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ ని యాక్టివేట్ చేసి నలుపు వర్ణం ప్రొడక్షన్ బాగా వెంట్రుకు వచ్చేట్టు చేస్తాయి అనమాట. అందుకని ఇటు ఊడకుండాను, జుట్టు గ్రోత్ బాగుండటానికి, జుట్టు నలుపు ఉండటానికి మందార చెట్టు యొక్క ఆకులు గాని, మందార పువ్వులు గాని ఈ 3 రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.